మెయిన్ ఆర్చ్ దగ్గర ఉన్నాం చూడండి. ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. మన తెలంగాణ హిస్టరీలోనూ ఓపెన్ ప్లాట్స్ హెల్త్ విలేజ్ సంబంధించిన హెల్త్ విలేజ్ వెంచర్ ఇది. ఈ విధంగా లోపలికి వెళ్తున్నాం మనం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరనే ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మన వెహికల్స్ అందరికీ పార్కింగ్ అని ఇక్కడనే చేస్తుంటారు. ఈ హెల్త్ విలేజ్ కాన్సెప్ట్ వచ్చేసి మన మెయిన్ ఫోకస్ ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆరోగ్యశాల, ప్రకృతి వైద్యశాల, వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ హెల్త్ విలేజ్కి సంబంధించిన వీడియో చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ ప్లాట్స్ వచ్చేసేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇది టోటల్ వెంచర్ వచ్చేసి 100 acres ఉంటుంది సార్ ఇక్కడ. ఈ హెల్త్ విలేజ్ ప్లస్ దీంట్లో మనకు చిల్డ్రన్స్ ఏరియా ప్లస్ పార్క్ ప్లస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎక్సలెంట్ సీసీ రోడ్స్. ఇంకా ఈ హెల్త్ విలేజ్కి సంబంధించిన వీడియోస్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. దీంట్లో మెయిన్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. అక్కడ చూస్తున్నారు మన ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇక్కడ మెయిన్ 5 lakhs ట్రీస్ కూడా పెంచుతారు ఇక్కడ. నెక్స్ట్ ముందలా కనిపించేది క్లబ్ హౌస్, ఇప్పుడే రెడీ అవుతున్నది. ఈ క్లబ్ హౌస్ పక్కనే అకామిడేషన్ సెంటర్ ఉంటుంది. మన ఏమైనా హెల్త్ విలేజ్కి సంబంధించిన పీపుల్ వస్తారు కదా అక్కడ చూయించుకోవడానికి, వాళ్ళ కోసమని అకామిడేషన్ సెంటర్ కూడా ఉంటుంది ఇక్కడ. దీంట్లో ఈ అకామిడేషన్ సెంటర్తో సహా గోశాల, ఇక్కడ మనం హెల్త్కి సంబంధించిన ప్లాట్స్ అరౌండ్ ఉంటాయి. హెల్త్ మనకి పొల్యూషన్ సిటీ సరౌండింగ్స్లో మనం ఉంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 5 lakhs ట్రీస్ కూడా పెంచుతారు. మన ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఓకే అండి, మనం డేట్ వచ్చాము. ఎవరైనా